హాయ్ ఫ్రెండ్స్, నిన్ను కోరి సీరియల్ ఇవాళ ఎపిసోడ్లో అయితే గుళ్ళో పెళ్లి ఏర్పాట్లు అయితే చేస్తాడనమాట చెలరాజు. పెళ్లి బట్టలు డబుల్ అద్దెకి ఇచ్చారు అని చెప్పేసి రాజు వాళ్ళమ్మ సరోజ అయితే అంటదనమాట. అప్పుడే శృతి అయితే వస్తుంది. నాకు ఎవరూ లేరని శృతికి చెప్పాను కదా, నువ్వు నా పక్కన ఉండడం అంత మంచిది కాదని చెప్పేసి ఇక వాళ్ళ అమ్మనైతే పక్కకైతే పంపిస్తాడనమాట రాజ్. ఇక వెంటనే శృతి తీసుకొచ్చిన డబ్బులైతే తీసుకుంటాడు. ఇక వెంటనే ఆ పక్కనే ఉన్న వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మ చేతిలో ఆ 2 లక్షలు అయితే పెడతాడనమాట. ఇక తర్వాత సీన్లో విరాట్ క్రాంతిని ఎలాగైనా కలపాలని చెప్పేసి రఘురామ్ అయితే ఒక ఐడియా అయితే వేస్తాడనమాట. ఇక పాత మెమరీస్ అన్నీ గుర్తు చేయాలి ఎలాగైనా సరే అని చెప్పేసి అనుకొని పాత ఫోటో ఆల్బమ్స్ కావాలి అని చెప్పేసి వాళ్ళ ఆవిడ జగదీశ్వరిని అయితే అడుగుతాడు. విరాట్ క్రాంతిని రమ్మని చెప్పు అని చెప్పేసి కామాక్షికి అయితే చెప్తాడనమాట రఘురాము. ఇక శాలిని ఏమో చంద్రకళని ఎలాగైనా సరే ఇంట్లోంచి బయటకు పంపించాలని చెప్పేసి అనుకుంటుంది. కిచెన్లోకి వెళ్ళి పనసపొట్టు కూర అయితే కింద పడేస్తుంది అనమాట. ఇక అప్పుడే పనసకాయలు తెచ్చేందుకు చంద్రం మార్కెట్కి అయితే వెళ్తుంది. ఇక తర్వాత విరాట్ క్రాంతి అయితే ఇంటికి రాగానే పైన ఉన్న సూట్ కేసు ఇవ్వండి అని చెప్పేసి రఘురామ్ అయితే అంటాడనమాట. ఇక అన్నదమ్ముల స్పెషల్ ఫోటోరా ఇది, ఎంతో సరదాగా ఉండేవాళ్ళు, ఈ ఫోటో చూస్తే అవన్నీ నాకు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ఇలా అని చెప్పేసి ఇంకా అన్నదమ్ముల బంధం గురించి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అలాంటి రోజులు మళ్ళీ వస్తే బాగుంటాయి అని చెప్పేసి విరాట్ అయితే అనేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు జలరాజేమో నేను గొప్పింటికి అల్లుడిని కాబోతున్నానని చెప్పేసి చాలా సంబరపడిపోతూ ఉంటాడనమాట. కానీ శృతి మాత్రం చాలా భయపడుతూ ఉంటుంది. అమ్మకు తెలియకుండా పెళ్లి చేసుకుంటున్నందుకు చాలా భయంగా ఉందని చెప్పేసి చెప్పగానే ఇంత దాకా వచ్చాక ఆలోచించి ఆగడం మంచిది కాదు, నువ్వు కోరుకున్న లైఫ్ దక్కాలంటే కొన్ని వదిలేసుకోవాలని చెప్పేసి రాజు అయితే చెప్తాడనమాట. ఇప్పుడు అమ్మతో మాట్లాడతాను అని చెప్పేసి అన్ని ఇంకా ఫోన్ చేయాలని చూస్తుంది కానీ ఫోన్ అయితే తెచ్చుకోదనమాట, మర్చిపోయి వస్తుంది. పెళ్ళైతే మీ అమ్మ మనల్ని యాక్సెప్ట్ చేస్తుందని చెప్పేసి ఇక శృతిని పీటల మీద అయితే కూర్చోబెడతాడనమాట రాజు. ఇక అప్పుడే శృతికి అయితే తొంగి తొంగి చూస్తున్న సరోజ అయితే కనిపిస్తుంది అనమాట. అక్కడ ఎందుకు దాక్కున్నావు, ఇక్కడికి రా అని చెప్పేసి పిలుస్తుంది శృతి. ఈవెన్ ఎక్కడో చూశాను ఎవరు అని చెప్పేసి అడుగుతుంది అనమాట రాజుని. అమ్మ లాంటిది, కొత్త వంట మనిషి అని చెప్పేసి రాజు అయితే కవర్ చేస్తాడు. ఇక ఈ పెళ్లి తతంగం మొత్తం శాలిని మనిషి మధు అయితే విడి తీస్తూ ఉంటాడనమాట. ఇక తర్వాత క్రాంతి ఎక్కడ మారిపోతాడో అని చెప్పేసి శాలిని అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక విరాట్ మీద కావాలనే ద్వేషాన్ని ఇంకా నూరిపోస్తూనే ఉంటుంది. ఈ మాటలు బయట ఉన్న విరాట్ అయితే వింటూ ఉంటాడు. శాలిని ఇంకా అలా చాడీలు చెప్తూ ఉండగానే విరాట్ మీద క్రాంతి అయితే చంద్రవదనం వచ్చాక అన్నయ్య ఇలా మారిపోయాడు అని చెప్పేసి అంటూ ఉండగానే నువ్వు కూడా ముందు మీ వదిన భజన చేసావు కదా అని చెప్పేసి శాలిని అయితే క్రాంతితో అంటదనమాట. ఇది ఫ్రెండ్స్, మరి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.